అలాంటి కాంబినేషన్ మళ్ళీ రాబోతుందంటే ఇంతకీ ఏం కాంబినేషన్ ఏం రాబోతుంది అనుకుంటున్నారు కదా, చెప్తాను వినండి. పవన్ కళ్యాణ్ గారి కెరియర్ స్టార్టింగ్ లో బద్రి తమ్ముడు సాంగ్స్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అప్పట్లో యూత్ అయితే ఒక ఊపు ఊపేసే ఆల్బమ్స్ అయితే. ఆ సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరయ్యా అంటే మన రమణ గోఖలా గారు. ఇంకా వీళ్ళిద్దరు కాంబినేషన్ లో తర్వాత వచ్చిన సినిమాలు ఏంటయ్యా అంటే జానీ, అన్నవరం. సినిమాల పరంగా ఈ రెండు అనుకున్నంత విజయం సాధించలేకపోయినా మ్యూజిక్ పరంగా ఈ రెండు సూపర్ హిట్సే. సరే ఇప్పుడు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నావు నువ్వు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు, మళ్ళీ ఒకసారి ఈ పాటలు ఏమన్నా వినమంటావా ఏంటని మీరు అనుకోవచ్చు. ఆ పాటలు ఎలాగో నేను వద్దన్నా వింటానే ఉంటారు, కానీ వీళ్ళిద్దరు కాంబినేషన్ లో మరొక సాంగ్ అయితే రాబోతుందంట. అదేంటయ్యా అంటే ఓజీ సినిమా గురించి మన తమనన్న మాట్లాడుతూ ఈ ఓజీ సినిమాలో రమణ గోఖలా గారితో ఒక పాటను పాడించే ఆలోచనలు అయితే ఉన్నాడంట. ఇది వినగానే నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకయ్యా అంటే రమణ గోఖలా గారి వాయిస్ తో మన పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ మీద అలా కనబడితే ఒక వింటేజ్ వైబ్రేషన్ అయితే వస్తుంది ఫ్యాన్స్ కి అయితే. కాబట్టి ఖచ్చితంగా ఈ కాంబినేషన్ మరొకసారి సెట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఇంకా తమనన్న ఏం చెప్పాడంటే మన పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి అకిరానందన్ గురించి తెలిసిందేగా, ఆయన అయితే ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఎందుకయ్యా అంటే అకిరానందన్ ఎడిటింగ్ చేస్తాడు, మ్యూజిక్ వాయిస్తాడు, అలాగే రాబోయే కాలంలో సినిమాల్లో హీరోగా కూడా నటిస్తాడు. అయితే అకిరానందన్ పియానో వాయించడంలో చాలా ఎక్స్పర్ట్ అంట. ఓజీ సినిమా మ్యూజిక్ సెట్టింగ్స్ కోసం అకిరానందన్ అయితే పిలుస్తాడంట మన తమనన్న. అలాగే అకీరా చేతివేలు చాలా పొడవుగా పియానో ప్లే చేయడానికి పర్ఫెక్ట్ గా ఉంటాయంట. ఆల్రెడీ అకీరా తమనన్నతో కలిసి అంతకు ముందే 2 నెలలు అయితే కలిసి అయితే పనిచేశాడంట. అలాగే తమనన్నని అడిగేది ఏంటయ్యా అంటే ఓజీ సినిమా డైరెక్టర్ అయిన సుజిత్ తో కూడా అకిరాన్ అయితే ఒక 2 నెలలు అయితే పని చేయించుకోమని చెప్పండి. పని చేయించడం అంటే అసిస్టెంట్ డైరెక్టర్ గానో లేకపోతే కో డైరెక్టర్ గానో కాదు, ఒక 2-3 సీన్లు అయితే అద్భుతంగా రాసి ఓజీ సినిమాలో అయితే అకిరానందన్ అయితే పెట్టమని అయితే చెప్పండి. అంటే ఇక్కడ కొంతమంది అయితే అనుకోవచ్చు ఆశగా హద్దు ఉండాలి సిగ్గుండాలి అని. పర్లేదు, మీరేమని అనుకోండి. ఆల్రెడీ ఓజీ సినిమా నుంచి ఉన్న న్యూస్ ప్రకారం అయితే ఈ సినిమా ఇంటర్వెల్ సీన్ అయితే మామూలుగా ఉండదంట. థియేటర్ ఓనర్లు అయితే ఏకంగా ఇన్సూరెన్స్ చేయించుకోవాలంట. అంటే ఆ రేంజ్ టేకింగ్ తో, ఆ రేంజ్ స్క్రీన్ ప్లే తో మన సుజిత్ గారు అయితే ఓజీ సినిమా ఇంటర్వెల్ అయితే ప్లాన్ చేశాడంట. ఈ సినిమా రిజల్ట్ ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఓజీ సినిమా పెద్ద హై ఫీస్ట్ అనే చెప్పాలి. సరే మరి అప్డేట్స్ అయ్యంటే అప్డేట్స్ అప్పుడే రావు. హరిహర వీరమల్లు సినిమా వచ్చిన తర్వాతే ఓజీ సినిమా నుంచి కంటిన్యూస్ గా అప్డేట్స్ అయితే వస్తాయి. సరే మరి అలాగే అప్పుడు దాకా ఆగుతాం. మరి హరిహర వీరమల్లు సినిమా నుండి అప్డేట్స్ ఏమని మీరు అడగొచ్చు. వాళ్ళు కొన్ని రోజుల్లో లెగబోతున్నారు, లెగిసిన తర్వాత వాళ్ళు కూడా వరుసగా అప్డేట్స్ అయితే ఇస్తారు. ఎలాగో ఓజీ సినిమాకి భయంకరమైన హైప్ అయితే ఉంది. ఇదే పనులు అకీరాని కూడా ఒక 2-3 సీన్లు మనకు కనిపించేలాగా చేశారు అనుకోండి, ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటారు. అంటే మనం ఏదో అనేసుకుంటాం కానీ అకీరాని చూపిస్తే బాగుంటది, లేకపోతే ఇంకెవరన్నా చూపిస్తే బాగుంటది అని స్క్రిప్ట్ లో ప్లేస్ లేకుండా ఇరికిస్తే ఆ స్క్రిప్టే పాడైపోయే ఛాన్సులు అయితే ఎక్కువగా అయితే ఉంటాయి. కాబట్టి కరెక్ట్ టైం వచ్చినప్పుడు ఆయన కూడా స్క్రీన్ మీద అయితే కనబడతాడు. సరే మరి క్లాస్ లో నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.